ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తాజాగా ఇద్దరు బీఆర్ఎస్ నేతల పేర్లు ప్రచారం జరుగుతున్నాయి. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన పోలీసు అధికారులు విచారణలో ఇద్దరు బీఆర్ఎస్ నేతలు సంతోష్ రావు, దయాకర్ రావు పేర్లను వెల్లడించినట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తాజాగా ఇద్దరు బీఆర్ఎస్ నేతల పేర్లు ప్రచారం జరుగుతున్నాయి. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన పోలీసు అధికారులు విచారణలో ఇద్దరు బీఆర్ఎస్ నేతలు సంతోష్ రావు, దయాకర్ రావు పేర్లను వెల్లడించినట్లు కూడా మనకి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక దీనిపై పూర్తి సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు అందిస్తారు. రాములు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతుందని చెప్పి అనుకోవాలి. ఇప్పటికే ఈ కేసులో విచారణ ముద్దాయిగా ఉన్న ప్రణీత్ రావు అరెస్ట్ చేసి విచారిస్తున్న సమయంలో అనేక విషయాలు బయటికి వస్తున్నాయని చెప్పి అనుకోవాలి. చెంచల్గూడ జైల్లో ఉన్న ప్రణీత్ రావును అధికారులు కూడా ఎప్పటికప్పుడు విచారిస్తున్నారు. అయితే దీంతో పాటు ప్రణీత్ రావు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చాలా కీలకంగా వ్యవహరించిన మరికొంతమంది అధికారుల పేర్లు కూడా ప్రణీత్ రావు చెప్పడం, బయటికి రావడం కూడా పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఈరోజు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు టాస్క్ ఫోర్స్ డీసీపీ హైదరాబాద్ రాధాకిషన్ రావు వీళ్ళిద్దరు కూడా చాలా సీనియర్ పోలీస్ అధికారులు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వీళ్ళిద్దరు కూడా చాలా కీలక పాత్ర పోషించారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా రాధాకిషన్ రావు పైన, ప్రభాకర్ రావు పైన పెద్ద ఎత్తున విమర్శలు చేశాడు రేవంత్ రెడ్డి. మొత్తం కుట్ర చేస్తున్నారు, మొత్తం ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున కుట్రలు చేస్తున్నారు. ఇప్పుడు అదే పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక ప్రత్యేకంగా ఈ పోలీసులో ఈ ఇంటెలిజెన్స్ విభాగం పైన ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తూ ఉంది. ఈరోజు ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇద్దరు పోలీసు అధికారులు ఏదైతే తిరుపతన్న, భుజంగరావులు అరెస్ట్ అయ్యి నిన్న చెంచల్గూడ జైలుకు తరలించారు. వాళ్ళిద్దరు కూడా బీఆర్ఎస్కి సంబంధించిన చాలా కీలక నేతల పేర్లు కూడా వెల్లడించారు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం మనకు తెలిసిన సమాచారం ప్రకారం, ప్రచారంలో పెద్ద ఎత్తున ఉన్న ప్రకారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు అండదండగా ఉండి వెన్నుదన్నుగా ఉన్న అన్ని వ్యవహారాలు తానే నడిపించిన సంతోష్ రావు పేరుతో పాటు జోగినపల్లి సంతోష్ రావు మాజీ ఎంపీ, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్లు మాత్రం పెద్ద ఎత్తున వినబడతా ఉన్నాయి. అందులో వీళ్ళిద్దరికి కూడా త్వరలో లుక్అవుట్ నోటీసులు కూడా పోలీసు అధికారులు ఇస్తారని చెప్పి తెలుస్తూ ఉంది. ఇప్పటికే చెంచల్గూడ జైల్లో ఉన్న భుజంగరావు, తిరుపతి ఇద్దరు కూడా ఈరోజు వీళ్ళిద్దరు పేర్లు చెప్పడానికి కూడా తెలుస్తూ ఉంది. మొత్తం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన పేర్లు బయటికి రావడంతో మరింత ఈ కేసుకు జటిలంగా తయారైందని చెప్పి అనుకోవాలి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం కూడా గత 2014 నుంచి 2023 వరకు కూడా ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాష్ట్రంలో బాధ్యతలు చేపట్టారు. ఆ రాష్ట్రంలో బాధ్యతలు చేపట్టిన అధికారం ఉన్న బీఆర్ఎస్ పార్టీ హయాంలో కూడా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావును చాలా కీలకంగా వ్యవహరించారని చెప్పి తెలుస్తూ ఉంది. ఇప్పటికే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ గత కొద్ది రోజుల క్రితమే విదేశాలకు రాధాకిషన్ రావుతో పాటు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు కూడా ఇద్దరు కూడా విదేశాలకు వెళ్ళని తెలుస్తూ ఉంది. ఇవాళ ఏదైతే ఈ నోటీసుల వ్యవహారము విచారణ నిమిత్తం తన ఇంటికి పోయే నేపథ్యంలో అధికారులకు అతనే ఫోన్లో కాంటాక్ట్ వచ్చినట్టు తెలుస్తూ ఉంది. నేను విదేశాల్లో ఉన్నాను, క్యాన్సర్ చికిత్స నిమిత్తం నేను విదేశాలకు వచ్చాను, నా చికిత్స అనంతరం నేను జూన్ జూలైలో హైదరాబాద్కి వస్తాను, అప్పుడు నేను విచారణకు సహకరిస్తాను, మీరు ఏదైనా సమాచారం ఉంటే నాకు మెయిల్ ద్వారా పంపమని చెప్పండి, నేను మెయిల్ పంపిస్తానని చెప్పి కూడా ఆయన తెలిసినట్టు తెలుస్తూ ఉంది. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీని అనేక కోణాల్లో వివిధ కేసులు మొత్తం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని చెప్పి అనుకోవాలి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు లిక్కర్ స్కామ్లో నిందితురాలుగా ఉండి ఈరోజు ఈడీ విచారణలో ఎదుర్కొంటూ ఉంది. త్వరలో ఆమెకు రేపు విచారణ అనంతరం జైలా అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. మరోవైపు ఓఆర్ఆర్ టోల్ గేట్ కుంభకోణం విషయంలో కూడా కేటీఆర్కు త్వరలో నోటీసులు ఇస్తారని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. ఓవైపు కేసీఆర్ కూతురు కవిత, ఓవైపు కేసీఆర్ కుమారుడు కేటీఆర్తో పాటు కేసీఆర్ వియంకుని కొడుకు ఏదైతే ఉన్నారో సంతోష్ రావు ఎంపీ, మాజీ ఎంపీ, ప్రధానంగా ఈరోజు మొత్తం కేసీఆర్కు ఉద్యమ కాలం నుంచి కూడా మనం బీఆర్ఎస్ పార్టీగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా సంతోష్ రావు చాలా కీలకంగా కేసీఆర్కు దగ్గరగా ఉన్నాడు. అన్ని వ్యవహారాలు తానే చక్కబెట్టే వ్యవహారంలో కూడా ఉండేవాడు. కాబట్టి ఇది మునుగోడు ఉప ఎన్నికల్లోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లింక్ బయటకు వచ్చిందని చెప్పి తెలుస్తూ ఉంది.
ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీకి కీలక నేతగా వ్యవహరించిన బీఆర్ఎస్ పార్టీ అధినేతకి చాలా కీలకంగా దగ్గరుండి అన్ని తానే చూసుకున్న మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్రావు పేరు ఒకటి బయటకు వస్తూ ఉంది. మరోవైపు పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేరు కూడా బయటకు వస్తుంది. కాబట్టి ఈరోజు అరెస్ట్ అయిన వారిలో కూడా పేర్లు బయటకు వచ్చిన వాళ్ళైనా అరెస్ట్ అయి ఉన్న ఇప్పటికే విదేశాల్లో ఉన్న వీళ్ళంతా కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కావడం మాత్రం చాలా గమనార్హంగా ఉంది. కాబట్టి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రం ఇది చాలా పెద్ద ఎత్తున దుమారం లేపే అవకాశం ఉంది. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మెడకు ఇది ఒక ఉచ్చులాగా కూడా బిగుస్తుందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చాలా కీలకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు ఏ చిన్న స్థాయి అధికారైనా పెద్ద స్థాయి అధికారైనా ఎవరిని వదిలిపెట్టలేదు. అది కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ఎవరున్నా కూడా దీన్ని వదిలిపెట్టలేదు అని చెప్పి రేవంత్ రెడ్డి చాలా భీష్మించుకొని కూర్చున్నారు. ఇప్పటికే భుజంగరావు తిరుపతిని ఇద్దరిని కూడా త్వరలో 2-3 రోజుల్లో వాళ్ళిద్దరిని కూడా డిపార్ట్మెంట్ సస్పెండ్ చేసేందుకు కూడా డీజీపీ రవిగుప్తా రెడీ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. కాబట్టి 14 రోజులు రిమాండ్ పొడిగించిన నేపథ్యంలో వాళ్ళ విచారణకు కస్టడీకి కావాలని కూడా ఈరోజు వెస్ట్ జోన్ దక్షిణ మండలి పోలీసులు కూడా కోరుతా ఉన్నారు. కాబట్టి భుజంగరావును తిరుపతితో పాటు ప్రణీత్ను కూడా మళ్ళీ విచారిస్తే ఇంకా కొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అసలు రాజకీయంగా బీఆర్ఎస్ నేతలు ఇంకెవరెవరు ఉన్నారు, మొత్తం ఈ వ్యవహారంలో ఇంకెవరెవరు విచారణలు ఎదుర్కొంటారు, ఇంకెవరికి నోటీసులు ఇవ్వాలనే దానిపైన పోలీసులు ఒక ప్రత్యేక శ్రద్ధతో ఈ కేసులు విచారిస్తున్నారు. దీపిక. అయితే రాములు ఇప్పుడు ఎవరైతే రైట్ రాములు థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.